జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చాలా థ్యాంక్స్ వసు గారు. దేనికండి? అత్తయ్య, అఖిల్, హారికలని చాలా బాగా హ్యాండిల్ చేశారు. వాళ్ళని నేను వెళ్ళిపోమన్నానని మీరేమైనా ఫీల్ అయ్యారా? లేదు వసు గారు, ఇలాంటి ట్విస్ట్ ఏదో ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఓహో, అందుకనే సైలెంట్గా ఉన్నారా? అఖిల్, హారికల్లో ఇంత స్వార్థం పెరిగిపోయినందుకు చాలా ఫీల్ అయ్యానండి. అందరికీ స్వార్థం ఉంటుంది కదండి. కానీ మీలాంటి మంచి స్వార్థం కొందరికే ఉంటుంది. అందరూ కలిసి ఉండాలి అన్న మీ స్వార్థం మాత్రం గొప్పది కాదేంటి? అది అర్థం చేసుకున్న మీరు మంచివారు. అఖిల్ వాళ్ళు పెట్టిన ప్రెషర్ చూసి మీరు జాబ్ మానేస్తారేమో అనుకున్నాను. ఏదో ఒక రోజు తప్పకుండా మానేస్తానండి. అదెప్పుడో తెలుసా? ఆ ఆఫీస్లో అఖిల్ని మేనేజర్ని చేసి అప్పుడు మానేస్తాను. ఇప్పుడు మనకు డబ్బులు అవసరం, అందుకే నేను ఆ జాబ్ చేయాలి. అలాగే అఖిల్, హారికలకు ఎక్స్పీరియన్స్ అవసరం, కాబట్టి నేను ఆఫీస్లో ఉండాలి. నా స్థానంలో వేరే మేనేజర్లున్నా ఎక్స్పీరియన్స్ లేదని, పని రాదని అఖిల్ని, హారికని జాబ్లో నుంచి తీసేస్తారు. పెన్నిగారి సంగతి చెప్పనవసరం లేదు. అందుకే వాళ్ళకి కష్టమైనా సరే నేను అక్కడే ఉండాలి. మీరేమో ఇలా ఆలోచిస్తున్నారు, వాళ్ళేమో అలా ఉన్నారు. ఆఫీస్లో ఎలా ఉన్నా ఇంట్లో కలిసి ఉంటాం కదండి. ఆస్తి కోసమే వాళ్ళు మనతో కలిసి ఉంటున్నారు, ప్రేమతో కాదు. ఏదో ఒక రోజు ఆస్తి కంటే ప్రేమ ఎక్కువ అని తెలుసుకుంటారు. ఆస్తులు పంచుకుంటే తగ్గిపోతాయని, ప్రేమలు పంచుకుంటే పెరుగుతాయని అర్థం చేసుకుంటారు. అప్పటి వరకు వాళ్ళని ఆస్తులు, వాటాల పేరుతో భయపెడుతూ ఉంటారా? తప్పదు కదండి. ఏదో ఒక రకంగా అందరం కలిసి ఉండాలి. దానికోసం భయపెట్టినా తప్పు లేదు. అవునండి, ఒక మంచి పని కోసం ఒక తప్పు చేసినా తప్పు కాదు. మీరు అర్థం చేసుకున్నారు, నాకు అది చాలు. ఇక మీరు నిద్రపోండి. అదేంటి, మీకు నిద్ర రావట్లేదా? నాకు ఈ వెడ్డింగ్ ప్లాన్ వర్క్ ఉంది. ఈ ప్లాన్స్ని ఇంకా డెవలప్ చేయాలి. రేపు మేడం గారికి సబ్మిట్ చేయాలి. మీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి. ఏం కాదు, మీరే నాకు ఇంకా చాలా నేర్పించాలి. నేనేం చేసినా మీ దగ్గర నేర్చుకున్నదే. మీరిద్దరూ కలిసి మా ముగ్గురిని చీట్ చేస్తారా? రేపు ఆఫీస్లో ఆ ప్లాన్ని ఎలా సబ్మిట్ చేస్తావో నేను చూస్తాను. ఇదేంటే నిద్రపోదా? రాత్రంతా గబ్బిలలా మెలకుగానే ఉంటుందా? కంగారు పడకే. వెయిట్ చేయండి ఆంటీ. నువ్విక్కడే ఉండవే. మీరెళ్ళి నిద్రపోతారా? అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాం. పద పద. అమ్మయ్యా, వసు పడుకుంది.
ఒరేయ్, చిన్నడా, చిన్నడా, హారిక. ఏంటి బస్సు నిద్రపోయిందిరా. అయితే వెళ్ళి ఆ ప్లాన్స్ ని తీసుకురండి ఆంటీ. త్వరగా వెళ్ళవే, మళ్ళీ తెల్లారిపోతుంది. వెళ్ళు. అలాగేలే. ఇదిగోరా, తెచ్చావా? అన్నీ తీసుకొచ్చేసాను. మిమ్మల్ని అభిభావకర్ వసాక చూడలేదు కదా. చూస్తే వీటిని తీసుకురానిస్తారా? నువ్వు నీ ఫింగర్ ప్రశ్నలు. అసలు ఇవి ఆ ప్లాన్స్ అవును కాదు చూద్దాం. ఓకే, ఏయ్, ఇలా ఇవ్వు. వెడ్డింగ్ ప్లాన్సే హారిక. రే, త్వరగా చించేద్దారా. బస్సు కష్టం మన చేతుల్లో ముక్కలు ముక్కలు అయిపోయింది. చీల్చి చీల్చి చెండాడేశాను. రేపు ఆఫీస్లో వదిన ఇన్సల్ట్ అవ్వడం ఖాయం. సుమిత్రాదేవి వసు వదిని ఇంటికి పంపించడం పక్కా. రేపటి నుంచి ఆఫీస్ మనది. బస్సు ఒక్క జస్ట్ ఇంటి వంటింటికుండేలంతే. పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.